వెల్కమ్ టు బ్లూప్రింట్ స్టడీ ఛానల్. ఈ వీడియోలో మనము ఎన్సీఆర్టీ ఏపీఎస్సీఆర్టీ క్లాస్ 8 జాగ్రఫీ చాప్టర్ 1 రిసోర్సెస్ని చూద్దాము. ఈ చాప్టర్ అనేది ఇది సీటెట్కి ఏపీటెట్కి రెండింటికి కామన్ చాప్టర్. టెక్స్ట్ బుక్స్ కూడా సేమ్, అందుకని ఒకసారి మీరు ప్రిపేర్ అయితే రెండు ఎగ్జామ్స్కి పనికొస్తుంది. సో రిసోర్సెస్ వనరులు అన్నది మనం అర్థం చేసుకునే ముందు ఫస్ట్ మనము యూటిలిటీ అంటే ఏంటి, వాల్యూ అంటే ఏంటి అన్నది తెలుసుకోవాలి. యూటిలిటీ అంటే ఏదన్నా ఐటమ్ని మనం దేనికన్నా వాడుకోగలిగితే, అంటే దానికి ఏదన్నా యూజ్ ఉంటే దాన్ని మనము రిసోర్సెస్ కిందకి తీసుకోగలం. అంటే ఆ ఐటమ్కి ఏదో ఒక రకంగా మనకి ప్రయోజనం ఉందన్నమాట. అలా ప్రయోజనం ఉన్న వాటిని మాత్రమే మనము రిసోర్సెస్ కిందకి తీసుకుంటాం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, మనకి ఇంట్లో ఒక టీవీ ఉంటుంది. ఆ టీవీ ఊరికే గోడకు ఉండటం కాకుండా మనకి ప్రోగ్రామ్స్ని చూడటానికి ఎంటర్టైన్మెంట్కి పనికొస్తుంది. ఒక ఫోన్ ఉంటుంది. ఫోన్ ఊరికే అలా ఉండటం కాకుండా అది మనకి వేరే వేరే వాళ్ళకి, దూరంగా ఉన్న వాళ్ళకి కమ్యూనికేట్ చేయడానికి వాడుకోవటానికి పనికొస్తుంది. రోడ్డు మీదకి వెళ్తే ఒక ఆటో కనిపిస్తే ఆ ఆటో ఎక్కి మనం ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి వెళ్ళగలుగుతున్నాం. ఇలా ఏ ఐటమ్స్కి అయితే ఏదైనా యూజ్ ఉంటుందో దాన్ని యూటిలిటీ అని చెప్పి అంటాము. అలా యూటిలిటీ ఉన్న ఐటమ్స్ని మనము రిసోర్సెస్ కిందకి తీసుకుంటాం. కాకపోతే ఓన్లీ యూజబిలిటీ లేదా యూటిలిటీ ఒక్కటే కాకుండా ఆ ఐటెంకి విలువ లేదా వాల్యూ కూడా ఉండాలి. ఇప్పుడు మన దగ్గర గోల్డ్ ఉంటుంది. ఆ గోల్డ్కి ఒక వాల్యూ ఉంది, అంటే మనకు అది ఫ్రీగా దొరకటం కాకుండా డబ్బులు ఇచ్చి తీసుకొస్తాం. అలా వాల్యూ లేదా విలువ ఉన్న వాటిని మనము రిసోర్సెస్ కిందకి తీసుకుంటాం. అన్ని రిసోర్సెస్కి వాల్యూ డబ్బుల్లో ఉండాలని లేదు. అంటే ఎకనామిక్ వాల్యూ ఒకటే కాకుండా ఎకనామిక్ వాల్యూ లేకపోయినా కూడా మనకి సాటిస్ఫాక్షన్ ఇస్తే అవి కూడా మనము రిసోర్సెస్ కిందకే తీసుకుంటాం. ఇప్పుడు మన దొడ్లో ఒక గార్డెన్ ఉంటుంది, బ్యూటిఫుల్ గార్డెన్. దాన్ని చూస్తే మనకి చాలా సాటిస్ఫాక్షన్ ఇస్తుంది, కానీ దాని వర్త్ ఇన్ని డబ్బులు అని మాత్రం మనం చెప్పలేము. సో అలా ఎకనామిక్ వాల్యూ లేకపోయినా కూడా అవి మనకి రిసోర్సెస్ కిందకే వస్తాయి. ఎందుకంటే దాన్ని చూసినప్పుడు మనకు ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది కాబట్టి దానికి యూటిలిటీ ఉంది అని చెప్పి అర్థం. సో ఏవైతే ఐటమ్స్కి యూటిలిటీ ఉండి, అంటే యూజబిలిటీ ఉండి, వాటికి ఒక వాల్యూ కూడా ఉంటే వాటిని మనము రిసోర్సెస్ కింద పరిగణిస్తాం. ఇవి రెండే కాకుండా టెక్నాలజీ అంటే ఏంటి అన్నది చూద్దాం. టెక్నాలజీ అంటే లేటెస్ట్ నాలెడ్జ్ లేదా లేటెస్ట్ స్కిల్ని వాడి మనం ఏమన్నా చేయగలిగితే ఆ లేటెస్ట్ నాలెడ్జ్ లేదా స్కిల్ని మనము టెక్నాలజీ అని చెప్పి అంటాం. పేటెంట్ అంటే ఏంటి? పేటెంట్ అంటే ఏదైనా మనకి ఒక కొత్త ఆలోచన వచ్చింది, నూతన ఆలోచన, లేదా మనమే ఏదైనా తయారు చేసి లేదా ఇన్వెంట్ చేసాం, ఆవిష్కరణ చేసాం. మనమే తయారు చేసాము అన్నప్పుడు, లేదా అది మన ఓన్ ఐడియా అన్నప్పుడు మనం దాని మీద ఎక్స్క్లూజివ్ రైట్స్, ప్రత్యేక హక్కు కోసం మనము అప్లై చేసుకోవచ్చు. అలాంటి ఎక్స్క్లూజివ్ రైట్ని ఓవర్ ఎనీ ఐడియా ఆర్ ఇన్వెన్షన్ విచ్ ఇస్ ఆర్స్, దాన్ని మనము పేటెంట్ అని చెప్పి అంటాం. టైం, టెక్నాలజీ అంటే సమయము, సాంకేతికత, ఈ రెండిటి వల్ల మామూలు సబ్స్టెన్సెస్ కూడా వనరులు అంటే రిసోర్సెస్లోకి మారుతాయి. ఇప్పుడు మనకి పెట్రోల్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది? మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ ముందు ఏవైతే డెడ్ యానిమల్స్, సీ యానిమల్స్, ఇవన్నీ ఏవైతే నేల లోపలికి వెళ్ళిపోతాయో కొన్ని మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ తర్వాత అవి మనకి పెట్రోల్ కింద బయటపడుతున్నాయి. సో ఈ పెట్రోల్ని మనం వేరే వేరే వాటికి వాడుకోగలుగుతున్నాం. అంటే సమయం ఇచ్చినప్పుడు ఏవైతే ఐటమ్స్ మనకి దేనికి పనికిరావు అనుకుంటామో అవి మనకి చాలా యూస్ఫుల్ ఐటమ్ కిందకి చేంజ్ అయ్యాయి. అంటే వెన్ యూ గివ్ ఇట్ టైమ్, సమ్ సబ్స్టెన్సెస్ చేంజ్ ఇంటూ రిసోర్సెస్. అలానే టెక్నాలజీ. ఇప్పుడు వాటర్ ఉంది. వాటర్ అనే దాన్ని మనము ఓన్లీ డైలీ యాక్టివిటీస్కి వాడుకుంటూ ఉండేవాళ్ళం. ఎప్పుడైతే టెక్నాలజీ ఇంప్రూవ్ అయిందో అప్పుడు మనం డ్యామ్స్ కట్టి ఇందులోంచి మనము హైడ్రో ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేస్తున్నాం. ఈ హైడ్రో ఎలక్ట్రిసిటీని మనము వేరియస్ యూజెస్కి వాడతాం. ఈ వెహికల్స్ వాడతాం, ఇంట్లోకి వాడతాం, ఫ్యాక్టరీలో వాడతాం, లేదా రైల్వే ఇంజిన్కి వాడతాం. ఇలా డిఫరెంట్ యూజెస్కి మనము ఈ వాటర్ అనే దాన్ని వాడుతున్నాం. సో వాటర్కి ఇంతకు ముందు లేని యూజెస్ కూడా ఇప్పుడు మనము టెక్నాలజీ ఇంప్రూవ్మెంట్ వల్ల వాడుతున్నాం. సో సమయము, సాంకేతికత ఏవైతే ఉన్నాయో, టైమ్ అండ్ టెక్నాలజీ, దే ట్రాన్స్ఫార్మ్ సబ్స్టెన్సెస్ ఇంటూ రిసోర్సెస్. అలానే పీపుల్ ఆర్ ద మోస్ట్ సిగ్నిఫికెంట్ రిసోర్స్. ఎందుకంటే రిసోర్సెస్ అనేవి ముందు అసలు బేసిక్ ఐటమ్స్ లాగానే ఉన్నా కూడా మనుషులకి ఏవైతే ఐడియాస్ వస్తాయో లేదా వాళ్ళకున్న నాలెడ్జ్ని వాడి వాళ్ళు ఆ ఐటమ్స్ని ఏం చేస్తున్నారు, లేదా కొత్త ఇన్వెన్షన్స్ చేసి లేదా డిస్కవరీస్ చేసి వాళ్ళు ఆ సబ్స్టెన్సెస్ని ఒక రిసోర్స్ లాగా చేంజ్ చేసుకుంటున్నారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్
వీల్ ఉంది. ఈ వీల్ ఎప్పుడైతే తయారు చేశారో అక్కడి నుంచి మనకి చాలా డెవలప్మెంట్స్ వచ్చాయి. ఎందుకంటే లాట్ ఆఫ్ మోడ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ కూడా ముందు వాళ్ళు ఒక చక్రం కనుక్కునేసరికి డిఫరెంట్ మోడ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ అనేది మనకు వచ్చాయి. టైప్స్ ఆఫ్ రిసోర్సెస్ అంటే వనరుల్లో రకాలు చూద్దాం. రిసోర్సెస్ అనేవి మనము 3 రకాలుగా వాటిని క్లాసిఫై చేస్తాం. న్యాచురల్, హ్యూమన్ మేడ్, హ్యూమన్ అంటే సహజ వనరులు, మానవ నిర్మిత వనరులు, మానవ వనరులు. సో ఫస్ట్ మనం చూసేవి సహజ వనరులు లేదా న్యాచురల్ రిసోర్సెస్. ఈ న్యాచురల్ రిసోర్సెస్ అనేవి మనకి ఫ్రీగా నేచర్లో దొరుకుతాయి. పెద్దగా ఆల్టరేషన్ లేదా మార్పులు లేకుండానే వీటిని మనము వాడుకోగలుగుతాం. ఎలా అయితే ఎయిర్ ఉంది లేదా వాటర్ ఉంది, సాయిల్ ఉంది, వీటిని మనము మార్పులు లేకుండానే వాడుకుంటూ ఉంటాం. ఇలాంటి వాటిని మనం న్యాచురల్ రిసోర్సెస్ అంటాం. ఇది ఒక రకం. రెండో రకం ఏంటంటే మనం వీటిని కొంచెం మార్పు చేసుకుని వాడుకుంటాం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఐరన్ ఓర్ ఉంది. ఐరన్ ఓర్ నేలలో దొరికితే దాన్ని తీసుకుని వచ్చి మనం ఏదైనా తయారు చేసుకోలేం. ఈ ఐరన్ ఓర్ని మనము ఫ్యాక్టరీకి పంపించి మనకున్న టూల్స్ టెక్నాలజీని వాడి అందులోంచి ఐరన్ని తీసి ఈ ఐరన్ని వేరే యూజెస్కి మనం పెడతాం. సో న్యాచురల్ రిసోర్సెస్లో కొన్ని మనము డైరెక్ట్గా అలానే మార్పు లేకుండా వాడుకుంటాము. కొన్నిటిని కొంచెం మన టూల్స్ టెక్నాలజీని వాడి చేంజ్ చేసుకుని మనం వాడుకుంటూ ఉంటాం. న్యాచురల్ రిసోర్సెస్ని మనము 2 కేటగిరీస్లో క్లాసిఫై చేసుకుంటాము. వన్ ఈజ్ రెన్యూవబుల్, సెకండ్ ఈజ్ నాన్ రెన్యూవబుల్ రిసోర్సెస్. రెన్యూవబుల్ అంటే పునరుత్పాదక వనరులు, నాన్ రెన్యూవబుల్ అంటే పునరుత్పాదకం కాని వనరులు. ఓకే, సో రెన్యూవబుల్ రిసోర్సెస్ అంటే ఏవైతే కొంతకాలం తర్వాత మళ్ళా వాటి స్టాక్ రెన్యూ అయిపోతుందో లేదా రీప్లెనిష్ అయిపోతుందో వాటిని మనము రెన్యూవబుల్ న్యాచురల్ రిసోర్సెస్ అని చెప్పి అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ సోలార్ ఎనర్జీ ఉంది లేదా విండ్ ఎనర్జీ ఉంది. ఇవి ఏ రోజుకి ఆ రోజు ఎండ వస్తూనే ఉంటుంది, మనం దాన్ని వాడుకుంటూనే ఉంటాం. అది ఎక్కువైపోయింది తక్కువైపోయింది ఇలాంటివి ఏమి ఉండవు. సో ఇలాంటి వాటిని మనము రెన్యూవబుల్ రిసోర్సెస్ అని చెప్పి అంటాం. కానీ మళ్ళీ ఇందులో 2 రకాలు ఉంటాయి. ఇప్పుడు సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ ఏదైతే ఉందో ఇది మనం ఏం చేసినా మనం దాన్ని ఎలా వాడినా కూడా అది ఎక్కువ తక్కువ అవ్వదు. కానీ అలానే మన దగ్గర ఏదన్నా సాయిల్ ఉంది లేదా వాటర్ ఉంది ఆర్ ఫారెస్ట్ ఉన్నాయి. ఇవి హ్యూమన్ యాక్టివిటీస్ ఎలా ఉన్నాయి అన్న దాన్ని బట్టి ఇవి మనకి తక్కువ అయిపోతూ ఉంటాయి. ఈ ఫారెస్ట్ని మనం కట్ చేసేస్తే మళ్ళీ కొత్త చెట్లు పెడితే పెరగటానికి చాలా కాలం పడుతుంది. సో ఇట్ ఈస్ రెన్యూవబుల్ అంటే మళ్ళీ కూడా ఆ ఫారెస్ట్ మళ్ళీ వస్తుంది, కానీ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్, సమ్ ఇయర్స్ ఫర్ ద ఫారెస్ట్ టు గ్రో. అందుకని చెప్పి ఈ రెన్యూవబుల్ రిసోర్సెస్లో కొన్ని మాత్రం హ్యూమన్ యాక్టివిటీస్ వల్ల ఎఫెక్ట్ అవ్వవు, కొన్ని మాత్రం హ్యూమన్ యాక్టివిటీస్ వల్ల మనకి ఎఫెక్ట్ అయ్యి దానివల్ల అవి కొంచెం మనకి షార్టేజ్లో మనకి ఫామ్ అవుతూ ఉంటాయి. నాన్ రెన్యూవబుల్ రిసోర్సెస్ అంటే పునరుత్పాదకం కాని వనరులు ఏవైతే ఉంటాయో అవి మనకి చాలా లిమిటెడ్ స్టాక్స్లో అవైలబుల్గా ఉంటాయి. ఇవి మళ్ళా మనకి తయారవ్వాలి అంటే ఇట్ విల్ టేక్ సమ్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ ఆర్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్. ఫర్ ఎగ్జాంపుల్ కోల్ ఉంది, పెట్రోల్ ఉంది ఆర్ న్యాచురల్ గ్యాస్ ఉంది. ఇవి రెన్యూ అవ్వవని కాదు, కానీ ఇవి తయారవ్వటానికి మనకి మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ పడతాయి. సో హ్యూమన్ లైఫ్ స్పాన్ అంత మనకు ఉండదు కాబట్టి వాటిని మన లైఫ్ స్పాన్తో మనం చూసుకుంటే మాత్రం నాన్ రెన్యూవబుల్ రిసోర్సెస్ కింద పరిగణిస్తాం. న్యాచురల్ రిసోర్స్ డిస్ట్రిబ్యూషన్ అంటే సహజ వనరులు భూమి మీద ఒక్కొక్క చోట ఒక్కొక్కలాగా ఉంటాయి. అంటే ఇవి భూమి మీద ఈక్వల్గా డివైడ్ అయ్యి లేవు. ఒక చోట ఉన్నది ఇంకో చోట ఉండాలి అని ఏం లేదు. సో ఎలా డిస్ట్రిబ్యూట్ అయ్యాయి అనేది 3 ఫిజికల్ ఫ్యాక్టర్స్ మీద డిపెండెంట్. వన్ ఈజ్ టెరైన్ అంటే భూభాగం, సెకండ్ ఈజ్ క్లైమేట్ వాతావరణం, థర్డ్ ఈజ్ ఆల్టిట్యూడ్ ఎత్తు. టెరైన్ అంటే అక్కడ నేల ఎలా ఉంది, మౌంటైన్ రీజియనా లేదా ప్లాట్యూ రీజియనా లేదా ప్లెయిన్ రీజియనా అనే దాని మీద అక్కడ ఏం రిసోర్స్ దొరుకుతుంది అనేది డిసైడ్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మౌంటైన్స్లోను ప్లాట్యూస్లోను మనం చూస్తే అక్కడ మనకి మినరల్స్ ఎక్కువ దొరుకుతాయి. అలానే క్లైమేట్ అక్కడ ఎలా ఉంది అనే దాన్ని బట్టి అక్కడ ఏం రిసోర్స్ దొరుకుతుంది అన్నది డిసైడ్ అయి ఉంటుంది. డ్రైగా ఉన్న చోట జనరలీ మనకి డెజర్ట్స్ ఉంటాయి కాబట్టి అక్కడ మనకి ఓన్లీ శాండ్ దొరుకుతుంది, విచ్ ఇస్ అగైన్ ఏ రిసోర్స్ ఫర్ కన్స్ట్రక్షన్. అండ్ ఇట్ కెనాట్ డెజర్ట్లో మనకి చెట్లు అవి దొరకవు. అలానే కోల్డ్గా ఉండే ప్రదేశాల్లో అంటే టెంపరేట్ జోన్లో మనకి చాలా ఫారెస్ట్లు దొరుకుతాయి కాబట్టి అక్కడి నుంచి ఫర్నిచర్ అవి వాడుకోవటానికి మనకి వుడ్ దొరుకుతుంది.
ఆల్టిట్యూడ్ అంటే ఎత్తు ఎంత ఉంది ఆ ప్రదేశం అన్నదాన్ని బట్టి అక్కడ ఏం రిసోర్స్ దొరుకుతుంది, దాన్ని మనము యాక్సెస్ చేయగలుగుతున్నామా లేదా అన్నది డిసైడ్ అయి ఉంటుంది. సో న్యాచురల్ రిసోర్సెస్ ఎలా డిస్ట్రిబ్యూట్ అయి ఉన్నాయి ఎర్త్ మీద అనేది టెరెయిన్, క్లైమేట్ అండ్ ఆల్టిట్యూడ్ మీద డిపెండ్ అయి ఉంది. సెకండ్ ఇస్ హ్యూమన్ మేడ్ రిసోర్సెస్, మానవ నిర్మిత వనరులు. పేరులోనే మనకి తెలుస్తుంది. ఏవైతే రిసోర్సెస్ హ్యూమన్ యాక్టివిటీస్ లేదా ఇంటర్వెన్షన్స్ వల్ల తయారు చేస్తారో, క్రియేట్ అవుతాయో వాటిని మనము హ్యూమన్ మేడ్ రిసోర్సెస్ అని చెప్పి అంటాం. లైక్ వీ హ్యావ్ బిల్డింగ్స్, ఇవి మనుషులు తయారు చేశారు. రోడ్స్ మనుషులు తయారు చేశారు. మెషినరీ మనుషులు తయారు చేస్తారు. టెక్నాలజీ కూడా మనుషులు తయారు చేస్తారు. సో ఇలాంటి ఐటమ్స్ ఏవైతే మనుషులు తయారు చేస్తారో వాటిని మనము హ్యూమన్ మేడ్ రిసోర్సెస్ లేదా మానవ నిర్మిత వనరులు అని చెప్పి అంటాం. థర్డ్ ఈజ్ హ్యూమన్ రిసోర్స్, మానవ వనరులు. మానవ వనరులు అంటే మన దగ్గర ఎంతమంది జనాభా ఉన్నారు ప్లస్ వాళ్ళకి ఏమి ఎబిలిటీస్, స్కిల్స్ ఉన్నాయి, ఈ రెండు కలిపితే మనము హ్యూమన్ రిసోర్స్, మన దగ్గర ఉన్న హ్యూమన్ రిసోర్స్ అని చెప్పి వాడతాం. ఇప్పుడు ఇండియాలో మనకి హ్యూమన్ రిసోర్స్ ఎక్కువ ఉంది, ఎందుకంటే యంగర్ జనరేషన్ ఉన్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు, ప్లస్ వాళ్ళు చాలా ఎడ్యుకేటెడ్ ప్లస్ స్కిల్డ్ పీపుల్ కాబట్టి ఇండియాలో హ్యూమన్ రిసోర్సెస్ అనేది ఇప్పుడు ఎక్కువ ఉంది. ఈ హ్యూమన్ రిసోర్సెస్ అనేది మనము ఒక స్పెషల్ రిసోర్స్ కింద పరిగణిస్తాం. ఎందుకంటే వీళ్ళ స్కిల్స్, వీళ్ళకున్న నాలెడ్జ్, ఎబిలిటీస్ని వాడి నార్మల్గా ఏవైతే సబ్స్టెన్సెస్ దొరుకుతాయో వాటిని వేరే కొత్త రకాలుగా ఎలా వాడచ్చు అన్నది కనుక్కుంటారు. సో మామూలు సబ్స్టెన్సెస్లోంచి కూడా మన కోసం అని చెప్పి రిసోర్సెస్ని తయారు చేస్తున్నారు. అందుకని చెప్పి హ్యూమన్ రిసోర్సెస్ని మనము స్పెషల్ రిసోర్స్ అని కూడా అంటాం. ఈ హ్యూమన్ రిసోర్సెస్కి మనము ఎడ్యుకేషన్, హెల్త్, ఈ 3 కాంబినేషన్ ఏదైతే ఉంటుందో దీనివల్ల హ్యూమన్ బీయింగ్స్ అనేవాళ్ళు హ్యూమన్ రిసోర్సెస్గా మనకి చాలా వాల్యుబుల్గా ఉంటున్నారు. అంటే విద్య, ఆరోగ్యం, ప్రజలను విలువైన వనరులుగా తయారు చేయటానికి ఈ 3 సహాయపడతాయి. నెక్స్ట్ ఇస్ కన్జర్వింగ్ రిసోర్సెస్. కన్జర్వింగ్ రిసోర్సెస్ వనరులను పరిరక్షించటం, సింపుల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే జాగ్రత్తగా వాడుకోవటం. సో కన్జర్వింగ్ రిసోర్సెస్ అంటే మనకున్న రిసోర్సెస్ని జాగ్రత్తగా ఉపయోగించుకుంటూ అవి మళ్ళా తయారయ్యేందుకు, అంటే మళ్ళీ రెన్యూ అయ్యేందుకు వాటికి కొంచెం సమయం ఇచ్చేట్టు మనం వాడుకోవాలి. సో యూజింగ్ రిసోర్సెస్ కేర్ఫుల్లీ అండ్ గివింగ్ దెమ్ టైమ్ టు గెట్ రెన్యూడ్, దాన్నే మనము కన్జర్వింగ్ రిసోర్సెస్ అని చెప్పి అంటాం. సస్టైనబుల్ డెవలప్మెంట్, సుస్థిర అభివృద్ధి. సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే మనము మన దగ్గరున్న రిసోర్సెస్ని ఎలా వాడుకోవాలంటే మనము మన కోసము వాడుకోవాలి, మన తర్వాత ఫ్యూచర్లో మన పిల్లలు, వాళ్ళ పిల్లలు, అలా నెక్స్ట్ జనరేషన్స్కి కూడా వాడుకునేందుకు ఉంచాలి అన్న ఆలోచనతో ఏదైతే పనిచేస్తామో దాన్ని మనము సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటాం. అంటే ప్రస్తుత అవసరాలకి వనరులను ఉపయోగించుకోవటం ప్లస్ భవిష్యత్తు కోసం వాటిని సంరక్షించుకోవటంలో సమతుల్యతను పాటించటం, దాన్నే మనము సస్టైనబుల్ డెవలప్మెంట్ అని చెప్పి అంటాం. ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్కి కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి. సుస్థిరాభివృద్ధి యొక్క కొన్ని సూత్రాలు. ఫస్ట్ ఈజ్ రెస్పెక్ట్ అండ్ కేర్ ఫార్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ లైఫ్, అంటే అన్ని జీవుల పట్ల గౌరవం, శ్రద్ధ కలిగి ఉండాలి. ఇంప్రూవ్ ది క్వాలిటీ ఆఫ్ హ్యూమన్ లైఫ్, మానవ జీవన నాణ్యతను మెరుగుపరచటం. థర్డ్, కన్జర్వ్ ద ఎర్త్స్ వైటాలిటీ అండ్ డైవర్సిటీ, భూమి యొక్క జీవశక్తి వైవిధ్యాన్ని కాపాడటం. ఫోర్త్, మినిమైజ్ ద డిప్లీషన్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్, సహజ వనరుల క్షీణతను తగ్గించటం. చేంజ్ పర్సనల్ యాటిట్యూడ్ అండ్ ప్రాక్టీసెస్ టువర్డ్స్ ఎన్వైరన్మెంట్, పర్యావరణం పట్ల వ్యక్తిగత వైఖరి, విధులని మార్చుకోవటం. ఎనేబుల్ కమ్యూనిటీస్ టు కేర్ ఫర్ దేర్ ఓన్ ఎన్వైరన్మెంట్, సమాజాలు తమ సొంత పర్యావరణాన్ని కాపాడుకోవటానికి వీలు కల్పించటం. నెక్స్ట్ వీడియోలో మనము ఈ న్యాచురల్ రిసోర్సెస్ జనరల్లీ ఏవైతే మనకి ల్యాండ్, వాటర్ అండ్ న్యాచురల్ వెజిటేషన్ అంటే ఫారెస్ట్లు అవి ఉంటాయో వీటిని మనము జాగ్రత్తగా ఎలా చూసుకోవాలి అంటే కన్జర్వేషన్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్ గురించి. ఈ వీడియో నోట్స్ నేను టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేస్తున్నాను. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ జాయిన్ ద టెలిగ్రామ్ ఛానల్, బ్లూ ప్రింట్ స్టడీ ఛానల్, అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి. నోట్స్ చాలా టు ద పాయింట్, ఓన్లీ ఎగ్జామినేషన్ ఓరియంటెడ్గా ఇచ్చా కాబట్టి డూ గివ్ ఇట్ ఎ లుక్.